మనకి F1 F0 F2 3 వాల్యూస్ కావాలి కదా. 3 ఫార్ములా ఏంటినన్నా Z ఈక్వల్ టు L1 ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2 ఇంటూ F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ C. అంటే మోడ్ క్యాలిక్యులేషన్ చేయాలి అంటే మనకి F1 ఉండాలి, F0 ఉండాలి అండ్ నెక్స్ట్ వన్ F2 కూడా ఉండాలి. అది ఎలా క్యాలిక్యులేషన్ చేస్తామంటే 44.5 టు 54.5 అనేది 6 టైమ్స్ రిపీటెడ్ అయింది. సో దీనికి అండర్లైన్ వేయండి. సో దీంట్లో లోయర్ లిమిట్ ఏమో L1 అవుతుంది, దానికి ఫ్రీక్వెన్సీ ఉంటుంది కదా అది F1 అవుతుంది, దానికి పైన ఉన్న వాల్యూ F0, కింద ఉన్నది F2. ఓకే, మోడ్ ఈక్వల్ టు L1 ప్లస్ F1 మైనస్ F0 డివైడెడ్ బై 2 ఇంటూ F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ C. ఓకే, హియర్ L1 ఈక్వల్ టు 44.5, F1 ఈక్వల్ టు 38, F0 ఈక్వల్ టు 20, F2 24. క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ 10. ఓకే, Z ఈక్వల్ టు L1 ఎంత తీసుకున్నాం నాన్న మనము 44.5 ప్లస్ F1 అంటే 38 మైనస్ F0 అంటే ఎంత తీసుకున్నాం నాన్న 20, 38 మైనస్ 20. ఓకే, నెక్స్ట్ డివైడెడ్ బై 2 ఇంటూ F1 అంటే 38 మైనస్ F0 అంటే 20 మైనస్ F2 అంటే ఎంత ఉంది నాన్న 24. సో వాల్యూస్ అన్ని సబ్స్టిట్యూట్ చేసాం. 44.5 ప్లస్ 38 మైనస్ 20 డివైడెడ్ బై 2 ఇంటూ 38 మైనస్ 20 మైనస్ 24 ఇంటూ 10 అన్న. ఓకే, సో 44.5 ప్లస్ 38 మైనస్ 20 చేస్తే 18 డివైడెడ్ బై 2 ఇంటూ 38 చేస్తే 76 మైనస్ 20 మైనస్ 24 ఇంటూ 10 అన్న. 44.5 ప్లస్ 18 డివైడెడ్ బై 76 మైనస్ 20 మైనస్ 24 లెస్ చేస్తే మనకి ఎంత వచ్చింది నాన్న 32 ఇంటూ 10. ఓకే, 32 నాన్న ఇంటూ 10. 44.5 ప్లస్ 18 డివైడెడ్ బై 32 చేస్తే 0.5625 ఇంటూ 10. ఓకే, 44.5 ప్లస్ 0.5625 ఇంటూ 10 చేస్తే మనకి ఎంత వస్తుంది 5.625. 44.5 ప్లస్ 5.625 యాడ్ చేస్తే మనకి మోడ్ వాల్యూ 50.125. సో మోడ్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న 50.125. సో నౌ క్యాలిక్యులేషన్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ ఈ స్కెవ్నెస్. SKP ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్. మీన్ ఎంత వచ్చింది నాన్న 52.3, మోడ్ ఈక్వల్ టు 50.125 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు 113.2. ఓకే, SKP ఈక్వల్ టు మీన్ అంటే 52.3 మైనస్ మోడ్ ఎంత వచ్చింది 50.125 డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ అంత ఎంత తీసుకున్నాం నాన్న 113.2. 52.3 మైనస్ 50.125 డివైడెడ్ బై 113.2. ఓకే, నెక్స్ట్ స్టెప్లో 52.3 మైనస్ 50.125 లెస్ చేస్తే మనకి 2.175 డివైడెడ్ బై 113.2 నాన్న. ఓకే, సో SKP ఈజ్ 2.175 డివైడెడ్ బై 113.2 డివైడ్ చేస్తే మనకి 0.0192 ఈజ్ SKP. ఓకే, సో ఇది నాన్న. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నాన్న, అజ్యూమ్ మనకి ఏది మెథడ్ మెన్షన్ చేయకపోతే ఇలా చేస్తాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద కర్లీ పియర్సన్స్ కోఎఫిషియంట్ ఆఫ్ స్కెవ్నెస్ ఫ్రమ్ ది ఫాలోయింగ్ డేటా ఫ్రమ్ అస్యూమ్డ్ మీన్. సో ఇక్కడ మెన్షన్ చేశాడు ఏ మెథడ్లో క్యాలిక్యులేషన్ చేయమంటున్నాడు, ఫ్రమ్ అస్యూమ్డ్ మీన్ అంటున్నాడు. వేజెస్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. Number of workers 4, 20, 38, 24, 10, 4. So, okay, so now calculation of mean and standard deviation. Okay, wages 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70, 70 to 80, sorry 60 to 70 nana. Frequency 4, 20, 38, 24, 10, 4. So n equal to 100 ma. ఓకే, సో ఎక్స్ వాల్యూస్ ఎలా ఇచ్చాడు 10 ప్లస్ 20 డివైడెడ్ బై 2 చేస్తే 15, 20 ప్లస్ 30 డివైడెడ్ బై 2 చేస్తే 25, 30 ప్లస్ 40 డివైడెడ్ బై 2 చేస్తే 35 అన్న, 40 ప్లస్ 50 డివైడెడ్ బై 2 చేస్తే 45. సో మిడ్ వాల్యూ మన క్లాస్ ఇంటర్వెల్ ఇస్తే కంపల్సరీగా మనం మిడ్ వాల్యూ అనేది క్యాలిక్యులేషన్ చేయాలి నాన్న. ఓకే, 40 ప్లస్ 50 డివైడెడ్ బై 2 చేస్తే 45,
50 ప్లస్ 60 డివైడెడ్ బై 2 చేస్తే 55. 60 ప్లస్ 70 డివైడెడ్ బై 2 చేస్తే 65 నాన్న. ఓకే, డిఎక్స్. సో డిఎక్స్ ఎలా వస్తుంది మనకి, ఎక్స్ మైనస్ ఏ చేస్తే డిఎక్స్ వాల్యూస్ వస్తాయి. అజ్యూమ్డ్ మీన్ మెథడ్ కదా నాన్న. ఫార్ములా ఏంటి మనకి, బార్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డివైడెడ్ బై ఎన్ ఇంటూ సి కదా. ఓకే, సిగ్మా ఎఫ్డిఎక్స్ టోటల్ మనకి కావాలి. సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎలా వస్తుంది, ఫస్ట్ మనకి డిఎక్స్ వాల్యూస్ ఉంటే దాన్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేస్తాము. సో ఓకే, ఫస్ట్ డిఎక్స్ ఉండాలి కదా. డిఎక్స్ ఎలా వస్తుంది, ఎక్స్ మైనస్ ఏ. ఓకే, ఎక్స్ మైనస్ ఏమా. ఏ వాల్యూ మనం ఇక్కడ 35ని అజ్యూమ్డ్ మీన్ లాగా నేను ట్రీట్ చేస్తున్నాను. ఓకే, ఎక్స్ వాల్యూ ఎంత ఉంది, 15 మైనస్ 35 చేస్తే -20, 20 మైనస్ 35 -10, 35 మైనస్ 35 0, 45 మైనస్ 35 ప్లస్ 10, 55 మైనస్ 35 ప్లస్ 20, 65 మైనస్ 35 ప్లస్ 30. ఓకే, నెక్స్ట్ వన్ ఏం చేయాలి, డిఎక్స్ స్క్వేర్ కావాలి. సో 20 ఇంటూ 20 చేస్తే 400, 10 ఇంటూ 10 100, 0 ఇంటూ 0 0. సో ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్న ఏమొస్తుంది మనకి, ప్లస్సే వస్తుంది నాన్న. మైనస్ ఉన్న ప్లస్ ఉంది. సో రీజన్ ఏంటి అంటే, సో -20 ఇంటూ -20 చేస్తే మైనస్ ఇంటూ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. 20 ఇంటూ 20 ఉంటుంది కాబట్టి 400 తీసుకున్నాం. ఓకే, నెక్స్ట్ 10 10s 100, 20 ఇంటూ 20 400, 30 ఇంటూ 30 900. నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలి, సిగ్మా ఎఫ్డిఎక్స్ టోటల్ చేయాలి. సారీ, ఎఫ్ ఇంటూ డిఎక్స్ మల్టిప్లికేషన్ చేయాలి నాన్న. డిఎక్స్ వాల్యూస్ని ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి, డిఎక్స్ స్క్వేర్ వాల్యూస్ని కూడా ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి. ఓకే, సో ఫస్ట్ వన్ ఎఫ్ ఇంటూ డిఎక్స్. 4 ఇంటూ -20 -80, 20 ఇంటూ -10 -200, 38 ఇంటూ 0 0, 24 ఇంటూ 10 240, 10 ఇంటూ 20 200, 4 ఇంటూ 30 120. ఓకే, సో ఇక్కడ 80 ప్లస్ 200 అయితే -280, -280 వాల్యూస్ నాన్న. ప్లస్ ఎంత వచ్చింది, 560 వచ్చింది. 560 మైనస్ 280 చేస్తే 280 ఈ సిగ్మా ఎఫ్డిఎక్స్. ఓకే, నెక్స్ట్ నా ఎఫ్ ఇంటూ డిఎక్స్ స్క్వేర్ వాల్యూస్. డిఎక్స్ స్క్వేర్ వాల్యూస్ ఉన్నాయి కదా, ఫ్రీక్వెన్సీతో మల్టిప్లికేషన్ చేయాలి. 4 ఇంటూ 400 చేస్తే 1600, 20 ఇంటూ 100 2000, 38 ఇంటూ 0 0, 24 ఇంటూ 100 చేస్తే 2400. నెక్స్ట్ 10 ఇంటూ 400 చేస్తే 10 ఇంటూ 400 అన్న 4000, 4 ఇంటూ 900 చేస్తే 3600. సో టోటల్లీ 1600 ప్లస్ 2000 ప్లస్ 2400 ప్లస్ 4000 ప్లస్ 3600. సో ఓకే, టోటల్లీ యాడ్ చేస్తే సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది నాన్న, 13600. సిగ్మా ఎఫ్డిఎక్స్ ఈజ్ 280, ఎఫ్డిఎక్స్ స్క్వేర్ టోటల్ 13600 అండ్ n ఈక్వల్ టు 100. క్యాలిక్యులేషన్ ఆఫ్ అర్థమెటిక్ మీన్, బార్ ఎక్స్ ఈక్వల్ టు ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డివైడెడ్ బై n ఇంటూ సి. 35 ప్లస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎంత వచ్చింది, 280 డివైడెడ్ బై n అంటే 100 ఇంటూ 10. 35 ప్లస్ 280 డివైడెడ్ బై 100 చేస్తే 2.8 ఇంటూ 10. 35 ప్లస్ 2.8 ఇంటూ 10 చేస్తే మనకి ఎంత వచ్చింది నాన్న, 28 ప్లస్ 35 చేస్తే బార్ ఎక్స్ ఈక్వల్ టు 63. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్. స్టాండర్డ్ డీవియేషన్ ఫార్ములా ఏంటి నాన్న, స్టాండర్డ్ డీవియేషన్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై n మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ డివైడెడ్ బై n హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ సి. ఓకే, సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ ఎంత వచ్చింది, 13600. సిగ్మా ఎఫ్డిఎక్స్ వచ్చేసి 280 అండ్ n ఈక్వల్ టు 100, సి ఈక్వల్ టు 10 అన్న. సో సబ్స్టిట్యూషన్ చేయడమే. సిగ్మా ఎఫ్డిఎక్స్ స్క్వేర్ వాల్యూ 13600 డివైడెడ్ బై n అంటే 100 మైనస్ సిగ్మా ఎఫ్డిఎక్స్ ఎంత వచ్చింది అన్న, 280 డివైడెడ్ బై 100 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ సి అంటే 10. 13600 డివైడెడ్ బై 100 చేస్తే 136. ఓకే, మైనస్ 280 డివైడెడ్ బై 100 చేస్తే 2.8 హోల్ స్క్వేర్ అండర్ రూట్ ఇంటూ 10. 136 మైనస్ 2.8 స్క్వేర్ ఉంటే 2.8 ఇంటూ 2.8 అండర్ రూట్ ఇంటూ 10. 136 మైనస్ 2.8 ఇంటూ 2.8 చేస్తే 7.84 అండర్ రూట్ ఇంటూ 10. 136 మైనస్ 7.84 లెస్ చేస్తే మనకి 128.16 అండర్ రూట్ ఇంటూ 10.
128.16కి రూట్ అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది నాన్న 11.3207 ఇంటూ 10. 11.3207 ఇంటూ 10 చేస్తే మనకి 113.207 ఈజ్ స్టాండర్డ్ డీవియేషన్. అర్థమెటిక్ మీన్ ఈజ్ 63 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ 113.207. అండ్ లాస్ట్ వన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ మోడ్ కూడా క్యాలిక్యులేషన్ చేయాలి కదా నాన్న. సో ఎస్కేపీ ఫార్ములా ఏంటి మనకి? ఎస్కేపీ ఈక్వల్ టు మీన్ మైనస్ మోడ్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్ కదా. సో మీన్ క్యాలిక్యులేషన్ చేసాము, స్టాండర్డ్ డీవియేషన్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఏది క్యాలిక్యులేషన్ చేయాలి? మోడ్. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ మోడ్ ఫస్ట్ వన్ ఏది క్యాలిక్యులేషన్ చేస్తాము? గ్రూపింగ్ టేబుల్. సో గ్రూపింగ్ టేబుల్ మనకి ఎక్స్ వాల్యూస్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. ఫ్రీక్వెన్సీ వచ్చేసి 4, 20, 38, 24, 10, 4. సో n ఈక్వల్ టు 100. సో గ్రూపింగ్ టేబుల్లో 6 గ్రూప్స్ ఉంటాయి నాన్న. సో 1, 2, 3, 4, 5, 6. ఫస్ట్ గ్రూప్నే మన ఫ్రీక్వెన్సీనే ఫస్ట్ గ్రూప్ లాగా ట్రీట్ చేస్తాం. సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్కి సపరేట్ కోడ్స్ ఉంటాయి నాన్న. సో సెకండ్ గ్రూప్కి కోడ్ ఎంత? 1+2. థర్డ్ గ్రూప్కి వచ్చేసి 2+3. ఫోర్త్కి 1+2+3. ఫిఫ్త్ గ్రూప్ కోడ్ ఏంటి నాన్న? 2+3+4. సిక్స్త్ వచ్చేసి 3, 4, 5 మనం 3, 4, 5 ఐటమ్స్ యాడ్ చేస్తే మనకి సిక్స్త్ గ్రూప్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు నాన్న. ఓకే. సో సెకండ్ గ్రూప్ ఎలా వస్తుంది? 1, 2 యాడ్ చేస్తే మనకి సెకండ్ గ్రూప్ వస్తుంది. సో 4+20 యాడ్ చేస్తే 24. 38+24 యాడ్ చేస్తే 62. ఓకే. 10+4 యాడ్ చేస్తే 14. థర్డ్ గ్రూప్ ఎలా వస్తుంది? 2, 3 కదా. ఫస్ట్ వన్ లీవ్ చేసి సెకండ్ ఐటమ్ నుంచి 2, 2 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. 20+38 చేస్తే మనకి ఎంత వస్తుంది ఇక్కడ? 58. 24+10 చేస్తే 34. ఫోర్త్ గ్రూప్ ఎలా వస్తుంది అన్న? 1, 2, 3. ఓకే. 1, 2, 3 ఐటమ్స్నైనా యాడ్ చేయాలి. సో ఓకే 1, 2, 3 ఐటమ్స్నైనా ఇక్కడ ఫోర్త్ గ్రూప్లో 1, 2, 3 ఐటమ్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి 1, 2, 3, 4+20+38 యాడ్ చేస్తే 62. అండ్ 24+10+4 యాడ్ చేస్తే 38 మా. నెక్స్ట్ ఫిఫ్త్ గ్రూప్ కోడ్ ఏంటి? 2+3+4. ఫస్ట్ వన్ లీవ్ చేసి సెకండ్ నుంచి 3 ఐటమ్స్ యాడ్ చేయాలి. 20+38+24 చేస్తే 82. నెక్స్ట్ 10 ఫర్ రెండే ఉన్నాయి కాబట్టి లీవ్ చేస్తున్నాము. సిక్స్త్ గ్రూప్ కోడ్ ఏంటి నాన్న? 3+4+5. ఫస్ట్ 2 లీవ్ చేసేసి థర్డ్ నుంచి 3 ఐటమ్స్ యాడ్ చేయాలి. 38+24+10. ఓకే. 38+24+10 చేస్తే 72 నాన్న. సో గ్రూపింగ్ టేబుల్ని బేస్ చేసుకొని అనాలిసిస్ టేబుల్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తాం. ఓకే. సో క్యాలిక్యులేషన్ ఆఫ్ అనాలిసిస్ టేబుల్. ఎక్స్ వాల్యూస్ 10 to 20, 20 to 30, 30 to 40, 40 to 50, 50 to 60, 60 to 70. ఓకే. ఫస్ట్ గ్రూప్, సెకండ్ గ్రూప్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో టోటల్. సో ఫస్ట్ గ్రూప్లో హైయెస్ట్ వాల్యూ ఏది ఉంది నేను మనకి? 38. సో దేనికి? 30 to 40కి. ఓకే. 30 to 40కి హైయెస్ట్ వాల్యూ ఉంది కాబట్టి ఫస్ట్ గ్రూప్లో మన ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేసాం. అండ్ నెక్స్ట్ సెకండ్ గ్రూప్లో హైయెస్ట్ వాల్యూ మనకి 62. ఈ 62 ఎలా వచ్చింది నాన్న? 1, 2 కదా. 4+20 యాడ్ చేస్తే 24. 38+24 యాడ్ చేస్తే 62. ఈ 38, 24 ఎక్కడిది నాన్న? 30 to 40ది, 40 to 50ది మన ర్యాంక్ ఇవ్వాలి. ఓకే. 30 to 40, 40 to 50. నెక్స్ట్ థర్డ్ గ్రూప్లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది మనకి? 58. సో 58 ఎలా వచ్చింది నాన్న? ఫస్ట్ వన్ లీవ్ చేసి సెకండ్ 2 ఐటమ్స్ యాడ్ చేస్తే మనకి థర్డ్ గ్రూప్లో ఈ 58 వచ్చింది. అంటే 20+38 యాడ్ చేస్తే 58 వచ్చింది. ఈ 20 ఎక్కడిది? 20 to 30ది. 38 వచ్చేసి 30 to 40ది. అంటే 20 to 30కి మన ర్యాంక్ ప్రొవైడ్ చేస్తున్నాము, 30 to 40కి మన ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఓకే. సో ఫోర్త్ గ్రూప్. సో ఫోర్త్ గ్రూప్లో హైయెస్ట్ వాల్యూ ఎంత వచ్చింది నాన్న? 62. 62 ఎలా వచ్చింది మనకి? ఓకే. సో ఫోర్త్ గ్రూప్లో మనకి హైయెస్ట్ వాల్యూ 62 నాన్న. 1, 2, 3 యాడ్ చేస్తే మనకి 62 వచ్చింది. 4+20+38 చేస్తే మనకి 62 వచ్చింది. అంటే 10 to 20కి మన ర్యాంక్ ఇవ్వాలి, 20 to 30కి, 30 to 40కి. ఫిఫ్త్ గ్రూప్లో హైయెస్ట్ వాల్యూ 82. ఎలా వచ్చింది? 2, 3, 4. ఓకే. 20+38+24. ఓకే. 20 to 30కి మన ర్యాంకు, 30 to 40కి, 40 to 50కి మన ర్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సిక్స్త్ గ్రూప్లో హైయెస్ట్ వాల్యూ మనకి 72. 3, 4, 5. 1, 2 లీవ్ చేసేసి థర్డ్ ఐటమ్ నుంచి 3 యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి నాన్న. 38+24+10. అంటే 30 to 40కి మన ర్యాంక్ ఇస్తున్నాము, 40 to 50, 50 to 60కి.
ఓకే టోటల్. సో 10 to 20 అనేది ఎన్ని టైమ్స్ రిపీట్ అయింది నాన్న? ఓన్లీ 1. 20 to 30 అనేది ఎన్ని టైమ్స్? 3 టైమ్స్ రిపీట్ అయింది. 30 to 40 అనేది 6 టైమ్స్ రిపీట్ అయింది. 40 to 50 అనేది ఓన్లీ 3 టైమ్స్ రిపీట్ అయింది నాన్న. ఓకే సో 1 2 3 4 5 6 ఇది 1 2 3 టైమ్స్ రిపీట్ అయింది. 5 to 60 అనేది ఓన్లీ 1 టైం రిపీట్ అయింది. 60 to 70 మాత్రం రిపీట్ అవ్వలేదు నాన్న. ఓకే సో దీన్ని మనం హైయెస్ట్ రిపీటెడ్గా ఏ వాల్యూ రిపీట్ అయింది మనకి? 6 టైమ్స్ రిపీట్ అయింది. ఏది? 30 to 40 అనేది 6 టైమ్స్ మనకి రిపీట్ అయింది. ఓకే 30 to 40కి 1 అండర్లైన్ తీసుకోండి. ఓకే ఈ 30 ఏమవుతుంది? L1 అవుతుంది. 38 ఏమవుతుంది నాన్న? ఫ్రీక్వెన్సీలో 38 ఉంది కదా, ఈ 38 F1 అవుతుంది. 38కి పైన 20 ఉంది కదా, అది F0 అవుతుంది. 38కి కింద 24 ఉంది కదా, అది F2 అవుతుంది. ఓకే here L1 equal to 30, F1 equal to 38, F0 20, F2 24. క్లాస్ ఇంటర్వల్ డిఫరెన్స్ 10. ఓకే Z ఈక్వల్ టు L1 అంటే 30 ప్లస్ F1 అంటే 38 మైనస్ F0 అంటే 20 డివైడెడ్ బై 2 ఇంటూ F1 అంటే 38 మైనస్ F0 20 మైనస్ F2 24 ఇంటూ 10 అన్న. 30 ప్లస్ 38 మైనస్ 20 డివైడెడ్ బై 2 ఇంటూ 38 మైనస్ 20 మైనస్ 24 ఇంటూ 10. 30 యాజ్ ఇట్ ఈజ్. 38 మైనస్ 20 చేస్తే 38 మైనస్ 20 చేస్తే 18 డివైడెడ్ బై 2 ఇంటూ 38 చేస్తే 76 నాన్న. 20 ప్లస్ 20 మైనస్ 24 ఇంటూ 10. 30 ప్లస్ 18 డివైడెడ్ బై 76 మైనస్ 20 మైనస్ 24 లెస్ చేస్తే 32 ఇంటూ 10. 30 ప్లస్ ఇక్కడ 18 డివైడెడ్ బై 32 చేస్తే 0.5625 ఇంటూ 10. 0.5625 ఇంటూ 10 చేస్తే 5.625 అన్న. ఓకే 30 ప్లస్ 5.625 యాడ్ చేస్తే 35.625 ఈజ్ మోడ్. And now calculation of coefficient of a skewness. So SKP formula ఏంటినా? mean minus mode divided by standard deviation. So bar x equal to 63 and standard deviation equal to 113.217 and z equal to 35.625. So SKP equal to bar x అంటే 63 minus mode అంటే 35.625 divided by standard deviation అంటే 113.207. 63 మైనస్ 35.625 లెస్ చేస్తే 27.375 డివైడెడ్ బై 113.207. 27.375 డివైడెడ్ బై 113.207 చేస్తే మనకి 0.2418 ఈజ్ ఎస్కేపీ. ఓకే ఎస్కేపీ ఈజ్ 0.2418 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ 113.207, mode is 35.625 and arithmetic mean is 63. Okay, so next class లో step deviation method discuss చేద్దాం. Okay, thank you.